హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని రోజులుగా ఒక 23 వెబ్సైట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి 1 అవర్కి ఒకసారి క్లెయిమింగ్ అనేది చేస్తూ ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ అయినటువంటి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ఆర్పి, షిబా ఇను, సుయి, టాన్, టీఆర్ఎక్స్, ఆర్బిట్రము, ట్రంప్, బిట్ కాయిన్, ఈ విధంగా కొన్ని రకాల క్రిప్టో కరెన్సీ కాయిన్స్ మనం ఎర్న్ చేస్తున్నామండి. సో వీటిలలో మనకి ఫాస్ట్ విత్ డ్రాల్ అనేది రావాలి అని అంటే మనం లెవెల్ అనేది పెంచుకోవాలన్నమాట. సో ఎప్పుడైతే మన లెవెల్ ఏదైతే ఉందో, ఇప్పుడు చూడండి ఇక్కడ DogePick.io అనేటటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో నేను స్టోన్లో ఉన్నాను. స్టోన్ నుంచి ఐరన్కి వస్తే నాకు ఇంకా ఫాస్ట్గా డబల్ పే అవుట్, అంటే ప్రతి 1 అవర్కి ఒకసారి క్లెయిమ్ చేసినప్పుడు డబల్ అమౌంట్ అనేది వస్తుంది. అలా కాకుండా బ్రాంజ్కి వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, సిల్వర్కి వస్తే ఇంకా ఎక్కువగా పే అవుట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు DogePick.io అనేటటువంటి ఈ ఫ్రీ ఎర్నింగ్ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో లెవెల్ ఏ విధంగా పెంచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఈ DogePick.io అనేటటువంటి వెబ్సైట్లో మైనింగ్ అనేది చేస్తూ ఉంటే మీరు ఏ లెవెల్లో ఉన్నారు అనేది ఒక్కసారి కామెంట్ చేసి తెలుపగలరు. దాంతోపాటు ఈ వీడియోలో నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు వర్కౌట్ అయితే మీకు ఏ విధంగా వర్కౌట్ అయింది, ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోగలిగారు అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 అడ్డగీతలు అయితే ఉన్నాయో అవి టచ్ చేశానండి. దానికంటే ముందు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టోన్ లెవెల్లో నాది ఇప్పుడు వరకు 54% కంప్లీట్ అయిందండి. సో ఇక్కడ నుంచి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్ అంటే నేను ముందు ట్రైల్ వేసాను కదా, ట్రైల్ వేసిన టైంలో ఇంతవరకు ఆల్రెడీ కంప్లీట్ అయింది. దాని తర్వాత ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నానండి. సో ఇక్కడ గేమ్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు నేను చెప్పేటటువంటి గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ ఆడడానికి ఇక్కడ ఉన్నటువంటి డైస్ కానీ, లేకపోతే ఆల్ట్రా డైస్ కానీ, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కానీ, లేకపోతే ఈ లాస్ట్లో ఉండేటటువంటి షిబో కానీ, లేకపోతే లింబో కానీ, సో వీటిల్లో ఏ గేమ్ అయినా ఆడొచ్చండి. ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి, ఈ వీటిల్లో ఏ గేమ్ అయినా ఆడొచ్చు. అన్నిట్లో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. వీటిల్లో మీరు ఏదో ఒక దాన్ని క్లిక్ చేయండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఉండేటటువంటి బెట్ అమౌంట్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది బేసిక్ బెట్ అమౌంట్. సో ఈ బేసిక్ బెట్ అమౌంట్ తోటి కూడా మీరు లెవెలప్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఈ బేసిక్ లెవెల్లో మీరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ తక్కువ అమౌంట్ మీరు బెట్టింగ్ వేయడం వల్ల, అంటే గేమింగ్ అనేది ఈ తక్కువ అమౌంట్ తోటి ఆడడం వల్ల మీకు లెవెల్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం స్లోగా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇక్కడ మీరు ఏ లెవెల్లో ఉన్నారు అనే దాన్ని చూడండి. చూసి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 11 తరువాత ఇక్కడ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ని మాత్రమే నేను లెవెలప్కు వాడుకుంటానండి. సో ఈ ముందు ఉన్నటువంటి 11 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే ఉంటాయి, రిమైనింగ్ నేను లెవెలప్కి వాడుకుంటాను. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్నటువంటి బెట్ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని నేను కొంచెం పెంచుకుంటాను. సో 2x చేశాను, మళ్ళీ ఇంకోసారి 2x చేసా, మళ్ళీ ఇంకోసారి 2x చేసా. సో ఈ విధంగా ఇక్కడ నేను 80,000కి పెట్టుకున్నాను అనమాట. సో బెట్ అమౌంట్ పెట్టిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్ ఏంటి అంటే ఇక్కడ మల్టీప్లయర్ ఏదైతే ఉందో దీన్ని 1.01గా మీరు సెట్ చేసుకోవాలండి. 1.01 అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఉండేటటువంటి వాల్యూ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ నేను ఏదైతే చెప్తున్నానో ఈ ప్రాసెస్లో మీ దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్స్ అయితే ఖచ్చితంగా కట్ అయిద్దండి. కట్ అవ్వకపోవడం అంటూ ఏముండదు, కానీ కట్ అవుద్ది, కాకపోతే లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఆటో అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్విన్లో రీసెట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ అలానే ఉంచండి. దాని తర్వాత ఇక్కడ ఆన్ లాస్లో ఇంక్రీజ్ బై 100%గా మీరు మార్చుకోండి. ఇంక్రీజ్ బై 100%గా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ అనేది నేను 0.1గా సెట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ 0.1 నేను స్టాప్ లాస్గా పెట్టానండి. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీ దగ్గర బ్యాలెన్స్ అనేది ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే సెట్ చేసుకున్నారో బ్యాలెన్స్ అనేది దీనికంటే
ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటేనే ఈ గేమ్ అనేది రన్ అవుద్ది అనమాట. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టాలండి. ఒకవేళ ఎందుకు అంటే ఇంతకంటే ఎక్కువగా మీది బ్యాలెన్స్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా గేమ్ అనేది ఆగిపోద్ది. ఒకవేళ స్టాప్ లాస్ అనేది మీరు పెట్టకపోతే ఇక్కడ ఉండేటటువంటి బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా జీరో అయిద్ది అనమాట. సో మీరు ఎప్పుడైనా స్టాప్ లాస్ అనేది ఇక్కడ పాయింట్ తర్వాత ఉండేటటువంటి నంబర్ ఏదైతే ఉందో నాకు 9 ఉంది పాయింట్ తర్వాత, కానీ నేను పాయింట్ 1 ఎందుకు పెట్టాను అని అంటే మళ్ళీ మనం గేమ్ ఆడాలి అని అంటే ఇక్కడ ఉండేటటువంటి పాయింట్ దగ్గర ఉండేటటువంటి నంబర్ ఏదైతే ఉందో దానికంటే కూడా మనం చాలా తక్కువగా పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను పాయింట్ 1 పెట్టడం వల్ల ఒక్కసారి నేను గేమ్లో ఫెయిల్ అయినా మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం, సెవెంత్ టైం, ఎయిత్ టైం, నైన్త్ టైం అంటే 9 సార్లు నేను గేమ్ అనేది ఆడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ ఆటో అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఆటో అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గేమింగ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ చూడండి, మీరు ఆడేటటువంటి ప్రతి గేమ్లో గెలుస్తూ ఉంటారు. సో గెలిచితే సేమ్ అదే అమౌంట్ తోటి మీకు ఇక్కడ గేమ్ అనేది అవుద్ది. ఒకవేళ మీరు ఓడిపోయారనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది అని అంటే నెక్స్ట్ బెట్ అనేది డబల్ అయ్యిద్ది అనమాట. సో ఈ విధంగా మీకు గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ చూడండి ఆ స్టాప్ లాస్ అనేది ఏదైతే ఉందో దీనికి నియర్ బైలో మీది ఒకవేళ ఇక్కడ రీచ్ అయిపోతే పాయింట్ 1 లాస్కి మీరు రీచ్ అయిపోతే అప్పుడు ఆటోమేటిక్గా గేమ్ అనేది ఆగిపోతుంది అనమాట. సో దానికి నియర్ బైకి వచ్చినా కానీ గేమ్ అనేది ఆగిపోతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు గేమ్ అనేది నడుస్తూ ఉందా లేదని. ఒకవేళ గేమ్ అనేది నడుస్తూ ఉంటే ఇక్కడ మీకు టైమింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ నంబర్స్ ఏ అయితే ఉన్నాయో ఆ నంబర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ మీకు నంబర్స్ కూడా ఇక్కడ పడుతుంటాయి చూడండి. నంబర్ ఆఫ్ గేమ్స్ ఎన్ని అనేది ఇక్కడ క్లియర్గా నంబర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఈ స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటేనే ఇక్కడ మీ దగ్గర ఉండేటటువంటి మెయిన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది లాస్ అవ్వకుండా కొద్దిగా అమౌంట్ మాత్రమే లాస్ అయ్యి మీరు పదే గేమ్ ఆడొచ్చు అనమాట. అంటే ఎక్కువ సార్లు ఇక్కడ ఉండేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దీంతో మీరు ఎన్ని ఎక్కువ సార్లు గేమ్ ఆడితే అంత ఎక్కువగా మీరు గేమ్ అనే దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలరు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ అమౌంట్ ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అండి. బెట్ అమౌంట్ అనేది లోయెస్ట్గా ఉంటే అప్పుడు మీరు గేమ్ అనేదాన్ని ఎక్కువ టైము ఆడగలరు. గేమ్ అనేది ఎక్కువ టైం ఆడితే లెవెల్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. అంటే కాకపోతే లెవెల్ ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా అవుతుందండి. లెవెల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇక్కడ మీ బెట్ అమౌంట్ అనేది తగ్గించినప్పుడు లెవెల్ ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా అవుతుంది, కానీ ఖచ్చితంగా లెవెల్ ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. అలా కాకుండా మీరు ఇక్కడ ఉండేటటువంటి బెట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పెంచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. ఇక్కడ 2x ఉంది కదా, ఈ 2x కొట్టేసి బెట్ అమౌంట్ అనేది పెంచుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మీరు మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ అనేది తొందరగా ఖాళీ అయిపోతుంది. తొందరగా ఖాళీ అయిపోతే వచ్చేటటువంటి లాస్ ఏంటి అని అంటే లెవెల్ అప్ అనేది అవ్వాలి అంటే మీరు ఎక్స్ట్రాగా బ్యాలెన్స్ అనేది యాడ్ చేసుకోవడం కానీ లేకపోతే మధ్యలో వదిలేసి మళ్ళీ బ్యాలెన్స్ను తిరిగి క్లెయిమ్ చేసుకోవడం కానీ దానికోసం వెయిట్ చేయాలన్నమాట. సో మ్యాక్సిమం ఏంటి అంటే మీరు ఈ అమౌంట్ ఏదైతే ఉందో గేమింగ్ అమౌంట్ అనేది స్లోగానే తక్కువగానే పెట్టుకోండి. బ్యాలెన్స్ అనేది లేని వాళ్ళు ఒకవేళ మీ దగ్గర సపోజ్ 1 డోజీ కాయిన్, 2 డోజీ కాయిన్స్, 3 డోజీ కాయిన్స్ ఉంటే అప్పుడు ఇక్కడ చూపించేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది వాడుకోవచ్చండి. కానీ దానికంటే తక్కువ ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఉండేదే 0.5 డోజీ కాయిన్ కానీ లేకపోతే 0.9 డోజీ కాయిన్ ఉన్నప్పుడు అప్పుడు మీరు ఈ 1/2 ఏదైతే ఉందో అది క్లిక్ చేసి బేసిక్ అమౌంట్ ఏదైతే ఉందో దాంతో మీరు గేమ్ అనేది ఆడుకుంటూ స్లోగా లెవెల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉంటే అప్పుడు మీరు ఫాస్ట్గా కొంచెం అంటే మరీ ఎక్కువ పెంచుకోకూడదండి. ఇది ఈ 2x అనేది ఒక 2 టైమ్స్ లేకపోతే 3 టైమ్స్ తోటే మీరు ఆపేసుకోవాలి. అంతకంటే ఎక్కువ పెంచితే మీకు లాస్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు గేమ్ అనేది రన్ అవుతుందండి. చూడండి ఇక్కడ స్టాప్ లాస్ ఏదైతే ఉందో 0.0025 వరకు వచ్చింది. అంటే నేను అనుకున్న దాంట్లో ఇప్పటి వరకు కేవలం 2.5% బ్యాలెన్స్ మాత్రమే పోయిందనమాట. రిమైనింగ్ది అలానే ఉంది. సో ఇక్కడ గేమ్ అనేది ఇక్కడ గ్రీన్ అనేది పడుతూ ఉంటే దానికి మీనింగ్ ఏంటి అంటే
మనము మ్యాక్సిమం గెలుస్తూ ఉన్నామనేసి. అలా కాకుండా రెడ్ అనే కంటిన్యూస్‌గా పడితే అప్పుడు బ్యాలెన్స్ అనేది లాస్ అయితాం. సో, ఇక్కడ స్టిల్ ఇన్ని గ్రీన్‌గా ఉన్నా గానీ మనకు ఇక్కడ ఈ రెడ్‌గా కనిపించడానికి గల కారణం ఏంటి అనంటే, మనం ఓడిపోయిన ప్రతిసారి అమౌంట్ అనేది ఫుల్ అమౌంట్ కట్ అయిపోద్ది. అదే గెలిచిన ప్రతిసారి మనకు వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇది రికవరీ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం గెలిస్తే అమౌంట్ రికవరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఓడిపోయినప్పుడు ఈ ఫుల్ అమౌంట్ అనేది పోతుందనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి రెడ్ కలర్‌లోకి మారుద్ది. రెడ్ కలర్‌లోకి మారుద్ది గానీ మనకు లెవెల్ అనేదైతే ఫాస్ట్ కంప్లీట్ అయిద్దండి. సో, ఇక్కడ ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉందో గేమ్స్ నంబరు లేకపోతే బెట్స్ నంబరు ఇది పెరిగే కొంది అంటే దరిదాపు 1700 వరకు కూడా లాస్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే మనం తక్కువ టైంలో కంటిన్యూస్‌గా 1700 కంటే ఎక్కువ ఆడతామో అప్పుడు కొంచెం ఫాస్ట్ అనేది పెరుగుద్ది. అంటే ఈ లాస్ అనేది ఎక్కువ అవ్వడము కనిపిస్తుందనమాట. సో, మీరెప్పుడైనా గానీ ఇది గేమ్స్ అనేవి ఆడేటప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది 1500 రాగానే ఆపేసి అట్‌లీస్ట్ ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. ఒక అట్‌లీస్ట్ 2-3 గంటలు గ్యాప్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఇది స్టార్ట్ చేయండి. ఎందుకంటే 1700 దాటిన తర్వాత సిస్టమ్ మన యాక్టివిటీని డిటెక్ట్ చేసి ఫాస్ట్‌గా ఇది మైనస్ చేయడానికైతే ట్రై చేస్తదనమాట. సెట్టింగ్స్‌లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మల్టిప్లయర్ అండి. మల్టిప్లయర్ అనేది 1.01 ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. 1.01 ఎంట్రీ చేస్తే విన్ ఛాన్స్ అనేది ఇక్కడ పెరుగుద్దనమాట. సో, దాని తర్వాత దీన్ని మీరు అసలు టచ్ చేయకూడదండి. దాని తర్వాత ఇక్కడ ఆటో అనేది ఏదైతే ఉందో ఇది టిక్ మార్క్ అనేది ఉండాలి. దాని తర్వాత ఆన్ విన్ ఏదైతే ఉందో అది రీసెట్‌లోనే ఉండాలి. సో, ఆన్ లాస్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ బై 100% ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అంతకంటే తక్కువ పెడితే మనకేం జరుగుతుంది అనంటే రికవరీ అనేది స్లోగా ఉంటుంది. అంటే మన లాస్ అనేది పెరుగుతూ రికవరీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అదే మనం 100% పెట్టుకుంటే గెలిచిన ప్రతిసారి మనకు రీసెట్ అవ్వడము, ఓడిపోయిన ప్రతిసారి డబల్ అమౌంట్ అయ్యి పాత బెట్‌లో మనం ఓడిపోయింది ఏదైతే ఉందో అది రికవరీ అనేది అవుతూ ఉంటుందన్నమాట. మరీ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏందంటే ఈ స్టాప్ లాస్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా మనం ఫిక్స్ చేసుకోవాలి. అది ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనంటే మనం ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక్కసారి చూపిస్తాను. స్టార్టింగ్‌లో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటామో ఈ అమౌంట్ కంటే మినిమమ్ 100 టైమ్స్ ఇంటూ 100 వేయండి. 100 టైమ్స్ లేకపోతే 1000 టైమ్స్ ఎక్కువ అనేది ఉండాలన్నమాట. ఈ అమౌంట్ కంటే ఇంటూ 100 లేకపోతే 1000 లేకపోతే 500 ఈ విధంగా మనం స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకుంటేనే మనకు బ్యాలెన్స్ అనేది ఒక్కసారిగా కట్ అవ్వకుండా స్లోగా కట్ అవుతుందన్నమాట. సో, మీరు స్టాప్ లాస్ అనేది ఇక్కడ 0.1 అని పెడుతున్నారంటే ఇక్కడ మీ టోటల్ బ్యాలెన్స్ అనేది 0.1 కంటే ఎక్కువ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర 0.01 బ్యాలెన్స్ ఉండి ఇక్కడ 0.1 స్టాప్ లాస్ పెడితే వర్క్ అవ్వదండి. సో, ఇక్కడ స్టాప్ లాస్ ఏదైతే మీరు పెడుతున్నారో దీనికంటే ఇక్కడ అమౌంట్ అనేది ఎక్కువగా ఉండాలి. సో, అప్పుడు మనకి స్టాప్ లాస్ అనేది వర్కౌట్ అవుతుంది. చూడండి ఫైనల్‌గా ఈ స్టాప్ లాస్ ఏదైతే నేను పెట్టానో కరెక్ట్‌గా ఆ స్టాప్ లాస్ దగ్గరకు వచ్చేసి ఇది ఆగిపోవడం అయితే జరిగింది. స్టాప్ లాస్ అమౌంట్ ఏదైతే ఉందో దానికంటే కొంచెం ఎక్కువగా కట్ అయిందనమాట. కానీ ఇప్పుడు 0.1 ఏదైతే ఉందో డోజీ కాయిన్ నేను యూజ్ చేశానండి ఇప్పటి వరకు. ఇది స్టార్ట్ చేసిన కొత్తలో 11.92 ఉన్నది. 11.92923 ఉన్నది. సో, 0.1 డోజీ కాయిన్ అనేది ప్రస్తుతానికి కట్ అయిందనమాట. సో, 0.1 డోజీ కాయిన్ తోటి ఇప్పటి వరకు మనము 3637 గేమ్స్ అయితే ఆడడం జరిగిందనమాట. సో, ఇక్కడ నేను పెట్టింది ఏదైతే ఉందో
ఇది మీరు ప్రతిసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ గేమ్ అనేది రీస్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి బ్యాక్ చేసుకోవాలండి ఇది. సో, బ్యాక్ చేసుకొని కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీరు మధ్యలో గేమ్ ఆగిపోయినప్పుడు డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేసేస్తే ఏం జరుగుద్దంటే ఇక్కడుండే అమౌంట్ నుంచి డబల్ కట్ అయిపోయి మీ బ్యాలెన్స్ అనేది పోద్దనమాట. సో, గేమ్ అనేది స్టార్ట్ చేసే ప్రతిసారి మీరు ఇక్కడ ఈ 1/2 ఏదైతే ఉందో దీన్ని మాత్రమే టచ్ చేయాలి. టచ్ చేసి కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకొని కరెక్ట్ లేకపోతే 2x కొట్టడము, లేకపోతే తగ్గించడం చూసి కరెక్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. ఆ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. సో, ఇప్పుడు 0.1 డోజీ కాయిన్ ఏదైతే ఉందో దీనివల్ల ఎంత ప్రాసెస్ అయిందనేది చూద్దాం. చూడండి ఇప్పుడు ఎంత ప్రాసెస్ అయిందంటే కేవలం 0.1 డోజీ కాయిన్ కట్ అయ్యేసరికి నాది స్టోన్ నుంచి ఐరన్‌కి వచ్చేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది 88%కి వచ్చిందండి. సో, అంతకుముందు కూడా నేను డోజీ కాయిన్ వాడాను. 0.1 వాడలేదండి. జస్ట్ అప్పుడు స్టాప్ లాస్ ఏం హిట్ కాలేదు. అప్పుడు ట్రైల్ వేసాను. ఒక 4, 5 సార్లు ట్రైల్ వేసి చూస్తే అప్పుడు దరిదాపు 50% వరకు వచ్చింది. ఇప్పుడు 88% వరకు వచ్చిందనమాట. కేవలం 0.1 డోజీ కాయిన్ తోటి. సో, ఇంకా రిమైనింగ్ నేను అనుకున్నది ఏంటి అంటే 11 డోజీ కాయిన్స్ ఇలానే ఉండాలి అకౌంట్‌లో. రిమైనింగ్ పాయింట్ తర్వాత ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఆ డోజీ కాయిన్ ఇప్పుడు నేను మళ్ళీ గేమ్ ఆడి మళ్ళీ యూజ్ చేయదలుచుకున్నాను. సో, ఇప్పుడు మళ్ళీ గేమ్స్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసి ఇక్కడ ఉండే వాటిలలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. లింబో కానీ, అల్టిమేట్ డైస్ కానీ, ఇది కానీ, లేకపోతే స్టార్టింగ్లో ఉన్నటువంటి డైస్ కానీ, వీల్ కానీ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, మళ్ళీ క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను స్టార్టింగ్లో అనుకున్నది 80,000. సో, మీరు మీ దగ్గర ఉండేటటువంటి బ్యాలెన్స్ని బట్టి చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటే మీరు ఈ బేసిక్ వాల్యూ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి వాల్యూ దాంతోటి ఆడండి. లేదు బ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉండి కొంచెం ఫాస్ట్గా మేము లెవెల్ కంప్లీట్ చేయాలనుకుంటే ఇది క్లిక్ చేసి మీరు పెంచుకోవచ్చు అనమాట. సో, అమౌంట్ అనేది ఇంత పెట్టారు కాబట్టి సో, ఇక్కడ మల్టిప్లయర్ అనేది 1.01 ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టే 1.01. సో, ఇక్కడ వరకు పెట్టాను. దాని తర్వాత ఆటో అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇంక్రీజ్ బై అనేది ఏదైతే ఉందో అది 100% పెట్టుకున్నానండి. దాని తర్వాత స్టాప్ లాస్ ఏదైతే ఉందో అది 0.1 పెట్టుకున్నా. సో, 0.1 పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఆటో డైస్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో, మళ్ళీ గేమ్ అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. చూద్దాం ఎంతవరకు మనం కంప్లీట్ చేయగలం అనేది. సో, ఈసారి బెట్ అమౌంట్ అనేది పెంచితే ఏం జరుగుతుంది అనేసి చూపించడానికి నేనేం చేశానంటే ఇదివరకు 80,000 పాయింట్స్ తోటి సతోషీస్ తోటి నేను ఆడిన గేము ఇప్పుడు ఏం చేశానంటే 1,60,000 తోటి బెట్టింగ్ అనేది ఆడడం జరిగిందండి. సో, 1,60,000 తోటి ఆడడం వల్ల ఇక్కడ జరిగినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ చూడండి నేను 80,000 పాయింట్లతోటి గేమ్ అనేది ఆడినప్పుడు నాకు ఈ 0.1 డోజీ కాయిన్ అనేది లాస్ అవ్వడానికి దరిదాపు నాకు 2:30 నుంచి 3 గంటల టైం అయితే పట్టిందండి. 3 గంటల కంటే ఎక్కువ టైం పట్టింది. అదే ఈసారి నేనేం చేశాను అంటే 1,60,000 సతోషీలు అయితే ఉన్నాయో పాయింట్స్ వీటితోటి అంటే ఇక్కడ చూడండి ఇలా నొక్కితే తగ్గుద్ది, ఇలా నొక్కితే పెరుగుద్ది. సో, నేను 1,60,000 తోటి ఈసారి గేమ్ ఆడడం జరిగిందనమాట. రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నీ సేమ్ 1.02 అదే సెట్టింగ్. తర్వాత ఇక్కడ ఆటో, దాని తర్వాత ఇక్కడ ఇంక్రీజ్ బై 100% తోటి ఆడడం జరిగింది. సో, ఇక్కడ కేవలం నేను 20 నిమిషాల్లోనే నా 0.1 డోజీ కాయిన్ ఏదైతే ఉందో అది కోల్పోవడం జరిగిందండి. అంటే మీరు ఎప్పుడైనా కానీ ఈ బెట్ అమౌంట్ అనేది ఎంత ఎక్కువ పెంచితే అంత ఫాస్ట్గా మీది బ్యాలెన్స్ అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. సో, అందుకని చెప్పేసి మ్యాక్సిమం చేయాల్సింది ఏంటి అంటే అమౌంట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళు కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి బేసిక్ వాల్యూ ఏదైతే ఉందో 10,000 సతోషీలు లేకపోతే పెంచి ఒక 20,000 సతోషీలు అయితే ఉన్నాయో అంతవరకు మీరు యూజ్ చేయొచ్చు కానీ ఇంకా ఎక్కువైతే యూజ్ చేయకండి. సో, నేను మీకు లెవెల్స్ అనేవి
కంప్లీట్ చేసి చూయించడానికి మాత్రమే ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఎక్కువ పెట్టి చేయడం జరిగింది. సో, ఇప్పుడు జరిగినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను 1,60,000 పెట్టి చేయడం వల్ల ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ గేమ్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. ఇదివరకు నేను ఎప్పుడైతే 80,000 సతోషిల దీనితోటి చేశానో, అప్పుడు దరిదాపు 4,700 కంటే ఎక్కువ ఆడినట్టయితే నాకు ఐడియా ఉంది. అంటే క్లియర్‌గా ఐడియా లేదు. కాకపోతే ఇప్పుడు 1,60,000 పెట్టినప్పుడు నేను కేవలము ఇన్ని గేమ్స్ మాత్రమే కంప్లీట్ చేయగలిగాను. అదే 80,000 పెట్టినప్పుడు దరిదాపు 4,800 కంటే ఎక్కువ గేమ్స్ కంప్లీట్ చేసినట్టయితే ఐడియా ఉంది. సో, నెక్స్ట్ పాయింట్ 1 ఏదైతే ఉందో ఇది కట్ అయ్యేలోపు నాకు చాలా ఫాస్ట్‌గా ఇది క్లోజ్ అవ్వడం అయితే జరిగిందండి. అందుకని చెప్పేసి ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు ఈ తక్కువ లెవరేజ్ ఒక 10,000 పాయింట్స్ లేకపోతే 20,000 పాయింట్స్ లేకపోతే 40,000 అనేది మ్యాక్సిమం యూజ్ చేయండి. అంతకంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. సో, ఈసారి లెవెల్ ఎంత ఇంప్రూవ్ అయింది అనేది కూడా చూద్దామండి. చూడండి, ఇదివరకు మీకు గుర్తుండి ఉంటుంది, ఐరన్ లెవెల్‌లో ఇదివరకు స్టోన్ నుంచి ఐరన్‌కి వచ్చేటటువంటి దాంట్లో 88% వరకు ఇదివరకు కంప్లీట్ అయ్యి ఉన్నదండి. సో, ఇప్పుడు సెకండ్ లెవెల్‌కి వచ్చాను నేను. అంటే ఇక్కడ స్టోన్ ఏదైతే ఉందో స్టోన్ నుంచి ఐరన్‌కి వచ్చేసాను. ఐరన్‌కి కేవలం టోటల్‌గా స్టోను, ఐరన్ ఇవి 2 రీచ్ అవ్వడానికి నాకు 0.2 డోజీ కాయిన్ అనేది ఖర్చయిందనమాట. సో, నేను ఇది ఏదైతే ఉందో ఈ గేము ఇంకా ముందుకు కూడా వెళ్ళగలిగేవాడిని. ఎప్పుడు అనంటే 80,000 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాంతోటి ఆడుండుంటే, లేకపోతే 40,000 లేకపోతే 20,000 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటితోటి ఆడుండుంటే 0.2 కాయిన్స్ తోటే నేను కావాలంటే ఈ చివరికి కూడా అంటే బ్రాంజ్ లెవెల్‌కి కూడా వెళ్ళగలిగేవాడిని. కాకపోతే మీకు వీడియోలో చూయించడానికి లెవెల్ ఆఫ్ డెవలప్‌మెంట్ గురించి సో, కొంచెం లెవరేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఉండేటటువంటి లెవరేజ్ దీన్ని నేను పెంచి ఆడడం వల్ల ఇక్కడ ఉండే లెవరేజ్ ఏదైతే ఉందో దీన్ని పెంచి ఆడడం వల్ల సో, పాయింట్లు అయితే ఫాస్ట్ కట్ అయిపోయాయండి. సో, అది విషయము. సో, ఇంకా నేను చెప్పింది ఏంటి అంటే 11 పాయింట్ పక్కన అన్ని జీరోలు అయిపోయే వరకు గేమ్ అనేది ఆడి నేను అప్డేట్ చేస్తాను. ఆ అప్డేట్ అనేది నేను గ్రూప్‌లో ఇస్తానండి. సో, ప్రస్తుతానికి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మీకు తెలియజేయడానికి నేను వీడియో అనేదాన్ని ఇక్కడితో ముగించేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో, మీరు ఏ లెవెల్ వరకు మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మీకు మీరు ఎర్న్ చేసినటువంటి ఇన్ని రోజులు ఎర్న్ చేసినటువంటి కాయిన్‌లో ఎంతో కొంత కట్ అయిద్దనమాట. సో, మీరు ఏ లెవెల్‌లో ఉంటే మీ ద్వారా అంటే సపోజ్ ఒకవేళ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్‌లో లెవెల్ డెవలప్‌మెంట్ ప్రాసెస్‌లో మేబీ మీరు బ్రాంజ్ గానీ, సిల్వర్ గానీ అనుకున్నారనుకోండి. సో, సిల్వర్‌కొచ్చేలోపు మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్‌లో డోజీ కాయిన్ అనేది ఒక డోజీ కాయిన్ కట్ అయిందనుకోండి. సో, అది మీరు ఎన్ని రోజులలో రికవరీ చేయగలరు అనేదాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 0.01 సిల్వర్ లెవెల్. సో, ఒక రోజుకి మీకు ఎంతొస్తది? అట్‌లీస్ట్ మీరు 10 సార్లు ఒక రోజులో క్లిక్ చేయగలిగితే మీకు 0.1 డోజీ కాయిన్ వస్తది. అదే 1 డోజీ కాయిన్ రావడానికి మీకు నెక్స్ట్ సిల్వర్ లెవెల్‌లో ఉంటే 10 డేస్ టైం అయితే కావాలనమాట. సో, కొంతమంది ఏం చేస్తారంటే దరిదాపు 15-18 సార్లు కూడా క్లిక్ చేస్తారు అప్లికేషన్. అలాంటప్పుడు వాళ్ళకు కేవలము 6 రోజుల్లోనే సిల్వర్ లెవెల్‌లో ఉన్న వాళ్ళకు ఒక డోజీ కాయిన్ అయితే వచ్చేస్తుందనమాట. కానీ మీరు స్పెండ్ చేసేటటువంటి డోజీ కాయిన్ అంటే ఈ ప్రాసెస్‌లో మీరు పోగొట్టుకునేటటువంటి డోజీ కాయిన్. ఇప్పుడు ఒకవేళ మీరు బ్రాంజ్ లెవెల్‌కి రీచ్ అయ్యే టైంకే ఒక డోజీ కాయిన్ అనేది పోయిందనుకోండి, మీరు అక్కడితోటి ఆపేయండి. లేదు సో, మాకు ఫాస్ట్ రికవరీ వస్తుంది, రిస్క్ తీసుకోగలము అనంటే సిల్వర్ లెవెల్ వరకు గానీ, గోల్డ్ లెవెల్ వరకు గానీ వెళ్ళడానికి మీరు ప్లాన్ అయితే చేసుకోండి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో లెవెల్ పెంచుకోవడం అనేది చాలా స్లో ప్రాసెస్ అండి. చాలా నిదానంగా చేసుకుంటేనే బెటరు. ఎందుకు అంటే మీరు లెవరేజ్ అనేది పెంచి ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది పెంచి
మీరు గేమ్ అనేది కంప్లీట్ చేయాలని చూస్తే మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అనేది వితిన్ సెకండ్స్లో నిమిషాల్లో కూడా పోద్ది అనమాట. సో అది మీరు గుర్తుంచుకోండి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ లాస్ అనేది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మీ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీనికంటే దరిదాపు 10 నుంచి 100 రెట్లు ఇది తక్కువలో ఉండాలి. ఒకవేళ మీ దగ్గర 10 డోజీ కాయిన్స్ ఉన్నాయనేసి ఇక్కడ ఒక డోజీ కాయిన్ పెట్టుకోకండి. 0.1 డోజీ కాయిన్ పెట్టుకోండి ఎప్పుడైనా కానీ. ఎందుకు అని అంటే కొన్నిసార్లు మన చేతుల్లో ఏమీ ఉండదండి. ఇది సిస్టమ్ ఆపరేట్ చేసేది. మనం 0.1 స్టాప్ లాస్ పెట్టినా కొన్నిసార్లు 0.1 కంటే ఎక్కువ కూడా కట్ అయ్యిద్ది. 0.3, 0.4, 0.5 లేకపోతే 1 కాయిన్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే దాన్ని ట్రిగ్గర్ అంటారండి. సో మనం స్టాప్ లాస్ అనేది ఏదైతే పెడతామో దానికంటే హై లెవెల్‌లో గేమ్ అనేది ఫాస్ట్‌గా అవుతున్నప్పుడు వెళ్ళి కట్ అయిద్ది అనమాట. సో దాని ట్రిగ్గర్ ప్రైస్ అనేది వేరుగా ఉంటుంది. దానివల్ల మీరు స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. సో ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.